ఈవినింగ్ ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళి రావాల్సి వచ్చింది. వస్తూనే నీరసంగా వచ్చాము ఇద్దరము కూడా. ఇంకా ఓపిక లేదు, టైం కూడా లేదు, ఆకలి మాత్రం వేస్తుంది. ఏమున్నాయా ఇంట్లో అని చూస్తే ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే ఆఫ్ ది దొరికింది. సో దీంతో ఏం చేశాను మీరు కూడా చూసేసేయండి. దానికన్నా ముందు మనం ఈ ఇయర్ ఎండ్ లోపల 500 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోవాలబ్బా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా చేసాము ఏం చేసాము మొత్తం చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ అయితే తీసుకొని ప్యాన్ మీద 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకున్నా. ఆయిల్ గీ ఏమీ వేయలేదు, జస్ట్ అలా రోస్ట్ చేసేసుకున్నాను. ఆ పైనేమో కొంచెం గరం మసాలా అండ్ అలాగే ఆరిగానో కూడా కొద్దిగా వేసాను. ఇంకా పైనేమో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసా. ఇంకా ఇంట్లో ఉన్న టమాటాస్ కూడా వేసేసాను. ఇంట్లో చీజ్ ఉంది, అక్కడ వచ్చింది నాకు ఈ ఐడియా ఇలా చేసుకోవాలి అని చెప్పి. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మనం అయితే బ్రెడ్ పిజ్జా చేయడానికి ట్రై చేసామన్నమాట. సో చీజ్ కొంచెమే ఉంది కదా అందుకనే, బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకోండి ఇలా రోస్ట్ చేసేసుకున్నాను, 2 సైడ్స్ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా ఉంది. కళ్ళకి ఎదురుగుండా ఇంత టేస్టీ ఫుడ్ కనిపిస్తుంటే ఇంకా అమ్మకి ఎక్కడ ఇస్తాను చెప్పండి టేస్ట్కి. నేనే ఫస్ట్ అయితే లాగించేసాను. టేస్ట్ నేను చేశానని కాదు కానీ బాగుంది, అందుకే అమ్మ చేత కూడా చెప్పిస్తాను. ఇంకా అమ్మ ఎక్స్ప్రెషన్ అయితే ఫుల్ కామెడీ అనమాట. ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి తల అయితే ఇలా ఊపుతుంది. భలే క్యూట్గా ఉంది కదా. మీరైతే సబ్స్క్రైబ్ మర్చిపోద్దబ్బా.